పక్కన వాళ్ళకి అర్థం పోతాం. అందరికీ నమస్కారం. నా పేరు చిలకపాటి మాల్యాద్రి. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను పుట్టినటువంటి కులం రజక కులం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను. ఈరోజు తలపెట్టినటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకన్నానంటే మాట అందరికి కావాల్సినటువంటి హక్కులు లేదు. బీసీలతోనే చట్టసభలు కావచ్చు, కులవృత్తి లేకపోతే రాజకీయమే లేదు. అలాంటి కులవృత్తులు తలపించినటువంటి బీసీలు కోరుతున్నటువంటి కోరికలు ఏవి, వాళ్ళకి మించి కోరికలు ఏమి ఉండవు. మేము కోరుతున్నటువంటి రిజర్వేషన్ అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు, ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ మాకున్నటువంటి కులాల్లో మా కులంలో ఉన్నటువంటి వారికి ఒక ఎమ్మెల్యే ఉంది, మా కులంలో ఉన్నటువంటి వారికి ఒక ఎమ్మెల్యే అంటే ఒక్కొక్క కులంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్క ఎమ్మెల్యే ఇస్తే సరిపోతుందా? కాదు. ఇది కరెక్ట్ కాదు. మాకున్నటువంటి మా ఓటు శాతం ఉన్నటువంటి మా రిజర్వేషన్లు పంచాయతీల్లో కేంద్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి దానికి మద్దతుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గల్లా 29 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు ఆయన ఆదేశాలతో మేము చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో బీసీలకి సాధన కోసం బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ నెల 11వ తేదీ పూలే జయంతి రోజున బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి నందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. ముఖ్యంగా ఆయనకు మద్దతుగా ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టాము. 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ 4 రోజులు. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలకు జిల్లాలో ఉండే బీసీ సంఘాలు, బీసీ ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు అందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 22వ తేదీన బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ సింహగర్జన అనే కార్యక్రమం తీసుకుని ఆ కార్యక్రమాన్ని కరపత్రం రూపంలో రాష్ట్రంలో ఉండే ప్రతి గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల కుటుంబాలకి కరపత్రాలు అందించి అందరిని ఆహ్వానించి లక్షల మందితో సింహగర్జన కార్యక్రమాన్ని జయప్రదంగా పూర్తి చేశాడు. ఆ యొక్క సింహగర్జన కార్యక్రమంలో ప్రభుత్వానికి తెలియజేశాడు బీసీలకు సంబంధించిన 5 డిమాండ్లు: బీసీ రక్షణ చట్టం, 2 రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూములు, 3వది సమగ్ర కుల జనగణన, 4వది విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలో 44% రిజర్వేషన్లు, 5వ డిమాండ్గా బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించమని కోరాడు. ఈ యొక్క 5 డిమాండ్లను మార్చి 31వ తేదీ లోపల ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకొని చట్టం చేయకపోతే ఏప్రిల్ 11న ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించాడు ఆ బీసీ సింహగర్జన. మార్చి 23వ తేదీన మరలా 29 జిల్లాల్లో అందరి కలెక్టర్లను కలిసి ఆ యొక్క డిమాండ్లను వినతిపత్ర రూపంలో కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది, ప్రభుత్వానికి తెలియజేయమని. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మొద్దు నిద్రపోతున్నారు. 3 కోట్ల మంది బీసీల యొక్క ఆకాంక్షలు, ఆశలు అన్నిటికీ సంబంధించి ఒక మహానుభావుడు ప్రాణత్యాగానికి కూర్చుంటే
ఈ ప్రభుత్వం కనీసం దాని మీద ఒక్క ప్రకటన చేయలేదు. అందుకే ఈరోజు ఈ రిలే నిరాహార చేపట్టాం. 11వ తేదీ చేపట్టబోయే ఆమర నిరాహార దీక్ష తరువాత జరగబోయే ప్రతి పరిణామానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలి. అప్పటికి కానీ ఈ ప్రభుత్వం నిర్ణయం చేయకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు మామూర్ హరినాథ్ యాదవ్, భారత చైతన్య యువజన పార్టీ నెల్లూరు జిల్లా యూత్ కన్వీనర్ని. ఈరోజు 6వ తేదీ నుంచి 9వ తేదీ దాకా రిలే నిరాహార దీక్షలు చేయడానికి ఒక ముఖ్య కారణం మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే మన నాయకుడు బీసీ డిమాండ్లపై 5 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారు. దాన్ని మార్చి 31 లోపల నెరవేర్చిన పక్షంలో ఏప్రిల్ 11వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మా నాయకుడు ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహ గర్జన సభలో ఆయన మాట్లాడాడు. దానికి అనుకూలంగా ప్రభుత్వం ఇంకా మొండి వైఖరితో ఉంది కాబట్టి మేము ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఈ రిలే నిరాహార దీక్షలో మనం 9వ తేదీ దాకా చేస్తాం. మనకు 11వ తేదీ మన నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు మంగళగిరి కేంద్ర కార్యాలయం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు. ఈ రాష్ట్రంలో బీసీలకు కావాల్సిన 3 కోట్ల మంది బీసీలు హక్కులను నెరవేర్చేంత వరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష నెరవేరుతుందని, ఆయన ఆకాంక్షలు ఈ 3 కోట్ల మంది బీసీల కోసమే కాదు, ఎస్టీ బడుగు బలహీన వర్గాలను కూడా ఆయన మనసులో ఉంచుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సంఘీభావం తెలపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒక్కసారి కూడా మీరు ఆలోచన చేయండి. ఓన్లీ ఒక బీసీ కాన్సెప్ట్ మాత్రమే కాదు, బీసీ ఎస్టీ మైనార్టీలు కూడా అందరూ కూడా మీకు భవిష్యత్తులో రాబోయే రోజులు మీ హక్కుల కోసం, మీకు రావాల్సిన వాటాల కోసం మా నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు మీకోసం ఒక యుద్ధమే చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి 11వ తేదీన మంగళగిరి పార్టీ కేంద్రాలయంలో ఆమరణ నిరాహార దీక్షకి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలపాల్సిందిగా కోరుచుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం.